చాలామంది భార్యలు భర్తల మీద తప్పుడు కేసులు పెడుతుంటారు. అలా తప్పుడు కేసు పెట్టిన తర్వాత కోర్టులో వన్స్ అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయిన తర్వాత భర్తలు భార్యల్ని కాంపెన్సేషన్ అనేది అడగచ్చా? అడగొచ్చు. రీసెంట్గా ఢిల్లీలో ఒక పర్సన్ గురుశరణ్ అవస్థి అని వాళ్ళ వైఫ్ శాలిని మీద 1.8 crores కంపెన్సేషన్ అడుగుతూ కోర్టులో కేసు వేసిండు. 1.8 crore. ఎస్. ఎందుకు అంటే వీళ్ళ పెళ్ళి 2007లో అయింది. అతను లండన్లో ఎంబీఏ చేసిండు, అక్కడే సెటిల్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. ఇండియాకి అంటే తను ముంబైలో ఉంటాడు అనమాట. ముంబైలో 2007కి వచ్చి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత 12 days మాత్రమే ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయిండు లండన్కి. ఓకే. 1 year లోపలనే ఆ అమ్మాయి కేసు పెట్టేసింది అతని మీద. దేనికి? డెజర్షన్ కింద 498 ఇవన్నీ వేసి కేసెస్ అన్నీ వేసి కేసు పెట్టేసింది. మెయింటెనెన్స్ కూడా అడిగింది, డివోర్స్ అడిగింది. అక్కడ వాళ్ళ బ్యాటిల్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 9 years పట్టింది. 9 years ఆయన మీద పెట్టిన అలిగేషన్స్ అంతా కూడా తప్పు అని ప్రూవ్ చేయడానికి కోర్టులో 9 years పట్టింది. 9 years తర్వాత ఆ కేసు నుంచి అతను బయటపడ్డాడు. ఓకే. కానీ ఇప్పుడు ఏం చేసిండు తెలుసా? వెళ్ళి 1.8 crores కంపెన్సేషన్ అడుగుతూ కేసు పెట్టిండు. ఎందుకు అంటే ఎప్పుడైతే అతను లండన్లో ఉన్నాడో ఆ టైంలో ఆయన ఇండియాకి వచ్చిండు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సిక్ ఉండే. సో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు వాళ్ళ ఫాదర్. అందరూ వద్దన్నారు, ఈమె ఏదో చేసేటట్టుంది రాకు అని చెప్పినా కూడా ఫాదర్ కదా ఎంతైనా ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఇంకా వాళ్ళ ఫాదర్ని సేవ్ చేసే పరిస్థితుల్లో లేడు. వచ్చిండు. ఉన్న తర్వాత ఈ కేసు అంతా ఫైల్ అయింది. ఈవెన్ వాళ్ళ బ్రదర్ మీద కూడా కేసు పెట్టింది. అంటే ఈ అవస్థి వాళ్ళ బ్రదర్ మీద కూడా కేసు పెట్టింది వాళ్ళ వైఫ్. సో బ్రదర్ జైలు పాలైండు. అది కూడా ఎప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన టైంలో. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఎవరు వదిలేస్తారు చెప్పండి? మీరు చెప్పండి. ఇంత ఘోరంగా ఒక మనిషిని హెరాస్ చేస్తే ఎవడు మర్చిపోతాడు? ఆ కేసు క్లియర్ కావడానికి 9 ఏళ్ళు పట్టినా ఇప్పుడు అతను ఎందుకు వదిలేస్తాడు? ఈ 1.8 crores కూడా 30 లక్షలు వాళ్ళ తమ్ముడు కోసం అని చెప్తున్నాడు. 1.5 అతనికైతే ఆ 30 లక్షలు వాళ్ళ తమ్ముడు కోసం కంపెన్సేషన్ అడుగుతున్నట్టు. ఎందుకంటే జైల్లో అన్ని రోజులు ఉన్నాడు ఈమె చేయబట్టి కోపంతో. సో ఈ కంపెన్సేషన్ అయితే ఈ కేసు వేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం కోర్ట్ యాక్సెప్ట్ చేసింది, అడ్మిట్ చేసింది. అంటే యూజువల్గా ఇట్లాంటి కేసెస్ అడ్మిట్ అవ్వంగా నేనైతే చూడలేదు, ముందు కాలేదు. బట్ ఈ కేసు కోర్ట్ అడ్మిట్ చేసి తీసుకుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుందో ఫర్దర్ చూడాలి. ఖచ్చితంగా గెలుస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ గ్రౌండ్స్. ఏం లేకుండా 12 రోజులు ఉన్నందుకు ఎవడైనా కేసు వేస్తాడా? అది కూడా డెజర్షన్, అది 498 ఎవరు వేస్తారండి? అప్పట్లో 2007లో ఇది టూ మచ్ అయిపోయింది. సో కేసు వేసిండు, ఇప్పుడు చూడాలి ఏమవుతుందో. సో ఎవరైనా ఈ స్టెప్ ఏమంటారు ఈ బాటలో ఎవరైనా సరే మగవాళ్ళు ఇలాంటి ఏమైనా సఫర్ అయి ఉంటే ఖచ్చితంగా కంపెన్సేషన్ వేయండి మీ వైఫ్ మీద. ఆమె ఆస్తి అమ్ముకొని ఇచ్చుకుంటుందో, వాళ్ళ డాడీని అడిగిస్తుందో, లేకపోతే ఈ సజెషన్స్ ఇస్తూ ఉంటారు చూడండి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అన్నలు వదినలు వాట్ ఎవరో అందరు కూర్చొని ఆమెకు తలదిని ఇవన్నీ కేసులు వేపిస్తారు చూడండి వెనకాల ఉండి. వాళ్ళు ఇస్తారో ఎవరిస్తారో ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆ కంపెన్సేషన్ అయితే పే చేయాలి. సో ఎవరైనా సరే ఇట్లుంటే ఈ కేసు ఒక ల్యాండ్మార్క్ కేసు తీసుకోండి, దీన్ని రెఫరెన్స్ తీసుకోండి. గురుశరణ్ అవస్థి వర్సెస్ శాలిని ఢిల్లీ కోర్టు ఫ్యామిలీ కోర్టు తీయండి, రిట్రీవ్ చేసుకోండి. ఈ కేసు బట్టి మీరు కూడా కేసెస్ వేసుకోండి.